జమ్మలమడుగు నియోజకవర్గం ఉప్పలపాడు గ్రామ సమీపంలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. లావణ్య అనే మహిళ ఉద్యోగం కోసము ఆమె ఎంతో చదువుకునింది, బీటెక్ పూర్తి చేసింది. బీటెక్ పూర్తయిన తర్వాత ఎన్నో ఉద్యోగాల కోసము ఆమె ప్రయత్నం చేసింది. అంటే ఈ ప్రయత్నం చేయడంలో ఆమె దాదాపు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎంతో ప్రయత్నం చేసినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అంటే నేను ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తే నాకు ఉద్యోగం రాలేదని చెప్పి మనస్తాపానికి గురైందో ఏమో, కానీ మొత్తానికి ఆమె నిన్న ఈ ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఒక రోడ్డు పక్కన పూర్తి స్థాయిలో కాలిపోయి కనిపించిన పరిస్థితి. అంటే ఆ గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే పల్లె వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ఆ వాతావరణంలో ఒక్కసారిగా ఈ మహిళ పూర్తి స్థాయిలో కాలిపోయి పొలాలలో కనపడంతో ఆ గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆందోళన చెందారు. వెంటనే తక్షణమే ఆ జమ్మలమడుగు అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంగా పోలీసులు కూడా అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అంటే మహిళ పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి. అంటే ఇంత దారుణంగా ఈమె కాలిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే పోలీసులు కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే క్రైమ్ చాలా వరకు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా క్రైమ్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఒకసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక మహిళ ఇంతగా దారుణంగా కాలిపోవడానికి గల కారణాలు ఏంటి చెప్పి కారణాలు ఏంటని కూడా పోలీసులు ఒకసారిగా అవ్వక్కై కేసు నమోదు చేసుకొని ఆమె మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి. అసలు ఏం జరిగిందని చెప్పి ఇక్కడ ఈ కేసులో ఒక క్లూ కూడా లభించింది. ఎందుకంటే ఆ రోడ్డు పక్కన ఒక స్కూటీ కూడా పార్క్ చేసినట్టు కూడా పోలీసులకు సమాచారం కావడంతో పోలీసులకు కూడా ఈ కేసును ఛేదించడం కొద్దిగా ఈజీ అయింది. అసలు ఈ స్కూటీ ఎక్కడ ఎందుకు వచ్చిందని చెప్పి పూర్తి స్థాయిలో పోలీసులు సీసీ ఫుటేజ్ను కూడా ఆ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది మన పూర్తిగా పోలీసులు కూడా సీసీ కెమెరాల్లో పూర్తి స్థాయిలో గాలించినప్పుడు ఈమె ఆ పెట్రోల్ బంకులో ఆ పెట్రోల్ కొనుగోలు చేసి బాటిల్లో ఈమె తీసుకొచ్చినట్టు పోలీసులకు పూర్తి స్థాయిలో సమాచారం తెలిసింది. తర్వాత ఈ స్కూటీ ఆధారంగా నెంబర్ ట్రేస్ అవుట్ చేసి అసలు ఏం జరిగిందని చెప్పి విచారించగా ఈమె ఉద్యోగం కోసం బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చాలా వరకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగం రాకపోవడంతో కొద్ది డిప్రెషన్ కూడా లోన్ అయిందంటే అని చెప్పి కూడా కొంతమంది సమాచారం ఇచ్చారు. అంటే ఓ పక్క తండ్రి ఏమో డ్రైవర్ గా పనిచేస్తున్నాడని చెప్పి మనకు సమాచారం తెలుస్తుంది. అంటే కుటుంబం కోసం కుటుంబంలో నేను ఏదో ఒక ఉద్యోగం చేసి నా తండ్రికి సహకారంగా ఉండాలని చెప్పి లావణ్య ఎంతో ఆలోచన చేసి ఆమె ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని చెప్పి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి మనం చాలా వరకు చూసుకున్నట్టయితే ఎంతో మంది చదువు విషయంలో కూడా కావచ్చు, అంటే మనం చూసుకుంటే చదువు విషయంలో కూడా చాలా మంది ఫెయిల్ అయితే ఏమైనా ఎగ్జామ్స్ మనం సపోజ్ ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చాయి, రీసెంట్ గా ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా వచ్చాయి. చాలా వరకు విద్యార్థుల్లో కూడా చాలా వరకు మానసిక ధైర్యం ఉండట్లేదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఫెయిల్ అవుతానే తక్షణమే ఎంతో మందికి చుట్టుపక్కల వాళ్ళు మా పిల్లలు పాస్ అయ్యారని చెప్తే ఇంట్లో తల్లిదండ్రులు కొద్ది బాధకు గురవుతారు. మా పిల్లలు ఫెయిల్ అయ్యారని వాళ్ళు ఏదన్నా ఒక మాట అనడంతో పిల్లలు ఒక విధంగా బాధకు గురయ్యి వాళ్ళు ఆత్మహత్య చరణం అని చెప్పి కొద్ది విద్యార్థులు కూడా ఇలాంటి ఘాతుకాలు పాల్పడుతున్నారు అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈమె ఉద్యోగం రాకపోవడంతో ఒకసారిగా మనస్తాపానికి గురయ్యి ఆమె పెట్రోల్ కొనుగోలు చేసి పెట్రోల్ బంకులు అక్కడికి వచ్చి ఆ గ్రామ శివారులోకి వచ్చి ఈమె పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏమన్నా కోణం ఉందా, ఇదే జరిగిందా అని చెప్పి కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి. ఆత్మహత్య చేసుకోవడం తల్లిదండ్రులను కూడా పూర్తి స్థాయిలో బాధకు గురి చేసిందని చెప్పవచ్చు. మొత్తానికి లావణ్య ఉద్యోగం రాకపోవడంతో ఒక్కసారిగా ఈ ఘాతుకానికి పాల్పడిందా, ఇంకా వేరే కోణం ఏమనుందా అని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి. లావణ్య అనేది ఉద్యోగం రాక గవర్నమెంట్ ఉద్యోగం కోసం 5 సంవత్సరాల నుండి ప్రయత్నించి ఉద్యోగం రాక మనస్ఫూర్తిగా లేక చనిపోయింది. తన తండ్రి పేరు రామచంద్ర, డ్రైవర్ గా పనిచేస్తారు. ఎంతమంది మా ఆడపిల్లలు? ఇద్దరా?
థ్యాంక్ యూ.